హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ప్లస్ అన్నము అంటే బియ్యము గుద్దు అనుకునే వాళ్ళకి మంచి డైట్ చెప్తున్నానండి. గోధుమ రవ్వ 1 కప్పు, అలాగే నానబెట్టినటువంటి ముడి పెసరపప్పు అండి. పొట్టు పెసరపప్పు అంటే మామూలు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు, బట్ నేను పొట్టుపప్పు వేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి మంచిది కదా. ఇంగువ, అలాగే నీళ్ళు, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు 2. కారం ఎక్కువ తినేటట్లయితే మీరు ఇంకొంచెం మిరపకాయలు వేసుకోండి, లేదు మేము కారం తినలేమనుకుంటే మిరపకాయలు స్కిప్ చేసేయచ్చండి. అల్లం ముక్క, అలాగే జీలకర్ర, మిరియాలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 2 చెంచాలు నెయ్యి. ఒకవేళ మనకి నెయ్యి వద్దు అనుకుంటే 1 చెంచా నూనెతో కూడా మనం ఇది చేసుకోవచ్చండి. జీడిపప్పు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే మానేయచ్చండి. ఇప్పుడు ఒక కుక్కర్ వేడి చేసేసుకొని దాంట్లో 2 చెంచాలు నెయ్యి వేసాను. మీరు తగ్గించి వేసుకుందాం అంటే 1 చెంచాతో కూడా చేసుకోవచ్చండి. నెయ్యి వద్దు అనుకుంటే నూనెతో కూడా దీన్ని వండుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా బాగుంటుందండి. 3-4 విజిల్స్ రానిచ్చేస్తే ఇప్పుడు నెయ్యి కాగింది, జీడిపప్పు వేసేసానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసేసుకుని మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసేసుకున్నాము. అల్లం అనేది ఆరోగ్యానికి మంచిది, ప్లస్ ఇది సువాసనకు కూడానండి. పచ్చిమిరపకాయలు అనేది కారం అండి. ఈ 2 కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం అప్పుడు మనం ఇంగువ అనేది యాడ్ చేసుకున్నాము. మనకి పొంగలి చేసేటప్పుడు ఇంగువ, నెయ్యి అనేవి, మిరియాలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ కూడా మంచి సువాసననిస్తాయి, రుచినిస్తాయండి పొంగలికి. ఇందులో మనం ఎక్కడా కూడా బియ్యం అనేది వాడట్లేదు. రైసుకు బదులుగా మనం గోధుమ రవ్వ తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ వేగిపోయిన తర్వాత జీలకర్ర, మిరియాలు కూడా వేసేసి 1 నిమిషం వేగనిద్దామండి. దీన్ని కూడా మిరియాలు నేతిలో వేగితే రుచిగా ఉంటుందండి పొంగలి. అన్నీ వేగిపోయిన తర్వాత మనం గోధుమ రవ్వ కూడా ఇందులో వేయించుకుందామండి. గోధుమ రవ్వ వేసేసి ఇది కూడా 2 నిమిషాల పాటు మనం వేయించుకుందామండి. కేవలం 10 నిమిషాలు, పావు గంటలోనే మనకి మంచి పొంగలి అనేది రెడీ అయిపోతుందండి. మనం కాసేపట్లో తింటాము, ఒక పావు గంట 20 నిమిషాలు అనగా వేడివేడిగా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నీళ్లు పోసేస్తున్నానండి. రవ్వ వేగిపోయింది కదా, 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళండి. 3 కప్పులు నీళ్లు పోసేసి మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు వేసేసుకుందాము. ఇట్లాగా నేను పొట్టుపప్పు ఆరోగ్యానికి మంచిదని పొట్టుపప్పు వాడానండి. పొట్టుపప్పు వద్దు అనుకుంటే మామూలు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసాను. కరివేపాకు కూడా వేసేసి మనం కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఉప్పు అనేది మీరు ఇప్పుడు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చండి. మనం నీళ్లు పోసాం కదా, నీళ్ళలో ఉప్పు వేసాం కదా, ఒకసారి ఉప్పు అనేది రుచి చూసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 3-4 విజిల్స్ రానిచ్చేద్దామండి. కావాలంటే పెసలు కూడా వాడుకోవచ్చు అండి. కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి చూడండి, పెసలు కూడా వాడుకోవచ్చు. పెసలు వాడుకునేటైతే రాత్రిపూట నానబెట్టుకోవాలండి, పొద్దున్న చేసుకుంటే కనుక. చూసారా, మూత తీసాను, ఎంత బాగుందో చూడండి, పొడి పొడి ఆడిపోతుంది గోధుమ రవ్వ కారం పొంగలి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది వేడివేడిగా చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత అయినా బాగుంటుంది, బట్ వేడి మీద తింటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు మొత్తం పొంగలంతా కూడా అరిటాకు పెట్టుకున్నాం చూడండి. అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని అంటారు కదా మన పెద్దవాళ్ళు. వెనకటి రోజుల్లో ఇళ్లల్లో అరటి చెట్లు ఉండేవండి, చక్కగా అరిటాకు కోసుకొచ్చుకొని భోజనం చేసేవారు. ఇలాగ మొత్తం మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాము. పొడి పొడి ఆడిపోతుంది చూడండి పొంగలంతా కూడా, కారం పొంగలి. ఎక్కడ మనం బియ్యం అనేది యూజ్ చేయలేదు, గోధుమ రవ్వ మనం పెసరపప్పే వాడాము. ఇలాగంతా కూడా కుక్కర్లోంచి ప్లేట్లోకి మార్చేసుకుందాము. అన్నం వద్దు అనుకునే వాళ్ళకి ఇది మంచి డైట్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. గోధుమ రవ్వ కదా. ఇప్పుడు పైన నేను ఊరికినే
ఒక చెంచా నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి వద్దు అనుకుంటే మనం స్కిప్ చేసేయచ్చండి. లేదు నెయ్యి తింటాము టేస్ట్గా బాగుంటుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసాము. వేడివేడిగా కారం పొంగల్ రెడీ అయిపోయిందండి. రవ్వతోటి, గోధుమ రవ్వతోటి. చూస్తున్నారా, మిరియాలు అన్నీ కనపడుతున్నాయి, మీకు నేను చూపిస్తున్నాను. జీడిపప్పు, మిరియాలు అన్నీ కూడా కనపడుతున్నాయి. పొడి పొడి ఆడిపోతుంది పొంగల్ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. చూసారా, బాగుంది కదా. థ్యాంక్ యూ.